మొన్నటి వరకు జరిగిన టీ20 ప్రపంచ కప్లో మన టీమిండియా స్వదేశంలోనే గెలిచిన సంగతి మనకు తెలిసిందే. అయితే స్వదేశంలో టీ20 ప్రపంచ కప్ 2026 గెలిచిన టీమిండియాపై అడమ్ గిల్క్రిస్ట్ కొన్ని ప్రశంసలు కురిపించారు. యువ జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ వరుస విజయాలు సాధిస్తుందని ఆయన అన్నారు. ఒకప్పుడు నాకౌట్ మ్యాచ్లలో వణికే భారత జట్టును చూసి ఇప్పుడు మిగతా జట్లన్నీ భయపడుతున్నాయని, టీమిండియా అత్యంత బలమైన జట్టు అని గిల్క్రిస్ట్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల ఆధిపత్యం సుదీర్ఘ కాలంగా నడిచింది. అయితే గత కొద్ది కాలంగా ఈ రెండు దిగ్గజ జట్లను కూడా అధిగమిస్తూ భారత జట్టు వరుస టైటిళ్లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. తాజాగా స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026లో విజేతగా నిలిచిన టీమిండియా రికార్డు స్థాయిలో తమ 3వ పొట్టి ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. మొత్తంగా చూస్తే ఐసీసీ వైట్ బాల్ టోర్నమెంట్లో భారత ఖాతాలో ఇది 8వ టైటిల్ అవడం విశేషం. అత్యంత ట్రోఫీలు గెలిచిన దేశాల జాబితాలో ఆస్ట్రేలియాకు భారత్ చేరువలో ఉంది. ఇదే దూకుడు కొనసాగితే మరో 2 ఏళ్లలో ఈ రికార్డులను కూడా బ్రేక్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే భారత జట్టు అద్భుత ప్రదర్శనపై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ అయిన గిల్క్రిస్ట్ ఇంకా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. 2024 టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అప్పటి నుంచి యువ సారథి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా యువ జట్టు వరుస సిరీస్లతో విజయకేతనం ఎగరవేస్తుంది. ఎక్కడైనా, ఏ ప్రాంతంలోనైనా, ఏ జట్టుతోనైనా సరే టీమిండియాదే సిరీస్ అన్నంతగా జట్టు రెచ్చిపోతుందని గిల్క్రిస్ట్ అన్నారు.